మండల కన్వీనర్ బద్రి మాట్లాడుతూ తంగడ గ్రామానికి చెందిన ఉప్పుతోల ఎల్లయ్య వారి కుమారుడు హరికృష్ణ 2024 ఎలక్షన్లో పెట్రోల్ బాంబుల కేసులో రౌడీ షీటర్ వీరితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు 20 మంది ఆ కేసులో ఉన్నారని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు ఎన్నో హత్యలు జరిగాయని టీడీపీ సానుభూతురాలు సుబ్బులు అనే మహిళ వాళ్ళ ఇల్లును కూల్చివేసి ఆమె నోట్లో పురుగుల మందు పోసి చంపారు. 2019 నుంచి 2024 వరకు తంగడ గ్రామంలో అరాచకాలకు ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అతని అనుచరులు 2024 ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గురజాల నియోజకవర్గంలో అదేవిధంగా దాచేపల్లి మండలంలో ఎక్కడా రాజకీయం చేయకుండా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే కక్ష సాధింపులకు వెళ్లకుండా అధినాయకుడు చెప్పినట్టు అభివృద్ధి చేస్తున్నామదే. మేము కక్ష సాధింపులు చేయాలనుకుంటే నిమిషం టైం కూడా పట్టదు, మీరు నిద్రపోయే టైంలో కూడా మీ కళలోకి మేమే వస్తాము అని అన్నారు. ప్రశాంతంగా ఉన్న ఊరిని సర్వనాశనం చేసి మన గతంలో జరిగిన ఎన్నికల్లో బాంబులు దాడి చేపించి ప్రశాంతంగా ఉన్న ఊరిని వైసీపీ నాయకులు అల్లకొల్లం చేశారు. దాంట్లో భాగంగా ఉప్పుతల హరికృష్ణ పెట్రోల్ బాంబులు వేశాడు. హరికృష్ణకి మద్దతు ఇచ్చింది ఎవరు? హరికృష్ణకి వైసీపీ నాయకులు బాంబులు చుట్టింది ఎవరు? డబ్బులు ఇచ్చింది ఎవరు? ఆయన సపోర్ట్ చేసింది ఎవరు? మాకు తెలియదు అనుకుంటున్నాను. వాస్తవానికి మేము ప్రజాస్వామ్యంగా మా ఎమ్మెల్యే ఎర్రబెల్లి శ్రీనివాసరావు గారు చట్టబద్ధంగా న్యాయంగా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి ఒప్పజెప్పి దాన్ని ఏదో తెలుస్తామని మేము నిదానంగా కూటమి ప్రభుత్వం నిదానంగా ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంటే దాన్ని మీరు మీ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దౌర్భాగ్యాలు మేము కూడా చేయలేదని మాతో కూడా చేపియాలని మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. సార్, వైసీపీ నాయకులు మీ అందరికీ నేను ఒకటి కోరుతున్నాను. ఏమిటంటే ఇప్పుడు ఆ రోజు ప్రశాంతంగా ఎలక్షన్ జరిగింది. ఉప్పుతల హరికృష్ణ ఏ విధంగా చేస్తున్నారు ఒకసారి చూడండి. ఏ విధంగా చేస్తున్నారు చూడండి. మంటలేంది, ఈ బాంబులేంది ఒకసారి చూడండి. ఇదిగో ఆ కండవ చుట్టుకున్న ఆయన ఉప్పుతల హరికృష్ణ. ఆ కర్రలు, ఆ దాడి ఈ విధంగా జరుగుతుంటే వీళ్ళ వెనక మీరు నిన్న వచ్చిన పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిన పెద్దలందరూ, వైసీపీ నాయకులందరూ మీరు ఈయన వెనక ఉండి చేపించారని నాకు డౌట్ పడుతుంది. ఎందుకంటే ఈ విధంగా అరాచకం చేసిన మా కూటమి ప్రభుత్వం వెయిట్ చేయండి, ఎవరు పాపన్న వాళ్ళు పోతారని ప్రశాంతంగా మేము ముందుకు వెళ్తున్నాం. దాన్ని మీరు మమ్మల్ని తప్పుడు దారి పెట్టించి వికలాంగులు చూడండి, వికలాంగులు వీళ్ళిద్దరు వికలాంగులు, వీళ్ళిద్దరూ చేసుకుంటే అన్నం లేకపోతే లేదు. అటువంటిది వాటిని మీరు చూడండి, వాళ్ళ షాపులు ఏ విధంగా తగలబడ్డాయి. ఈ విధంగా తగలబెట్టిన రౌడీ షీటర్కి మీరు నిన్న వచ్చి న్యాయబద్ధంగా మీరు ఆయన వెనకుండి నడుపుతున్నారే. ప్రకాష్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, మీ ప్రభుత్వం అలా చేస్తుంది ఇలా చేస్తుంది, మేము చాలా మంచోళ్ళమని. ప్రకాష్ రెడ్డి గారు, నేను గుండెల మీద చేసి చెప్తున్నాను, మీరు వచ్చిపోయిన తర్వాతనే ఈ తగాద స్టార్ట్ అయింది. ప్రకాష్ రెడ్డి గారు మీ బొంకులోనే పెట్రోల్ తెచ్చింది నేను చెప్తా, వెయిట్ చేయి అంతే. నీ బొంకులో పెట్రోల్ తెచ్చింది మాకు తెలుసు, నువ్వు డబ్బులు ఇచ్చింది తెలుసు, నీ అనుచరుడు అతను. అయినా మిమ్మల్ని మేముగా దూరం తేలేదే. అంటే గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు దొరుకున్నట్టు మీకు చేసిన తప్పులు బయటపడతాయని మీరు ఆరాటం పడుతున్నారు. ఇదే హరికృష్ణ సంవత్సరం అయిందిరా నా కొడకల్లారా, మీరేం పీకుతారు, బాంబులు వేస్తే ఏం పీకారు, ఇప్పుడు మాదేం పీకుతారని ఒక వడ్డెర ముస్లిం మైనార్టీల మీద మన షేక్ హుసేన్ అందరినీ చంపుతామని నిన్నుదంతే దిక్కెవడని సొక్కా పట్టుకొని కత్తి తీసుకొని సొక్కా చించి మన చెన్నాపాలెం రోడ్డు కాడ ఆ టైప్లో బిహేవ్ చేస్తుంటే మీరు సిగ్గుందా అని అడుగుతున్నా. వైసీపీ నాయకులు, మీకు సిగ్గు శరం లజ్జ ఉంటే ఒక రౌడీ సీటర్కి మీరు సపోర్ట్ చేయాలి.
మానవత్వం దగ్గర పెట్టుకోండి. మీరు చేసిన అరాచకం మేము చేయడం 5 నిమిషాలు పట్టదు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది. మమ్మల్ని అందరినీ చేతులు కట్టేసి కూర్చోబెట్టింది. గమనించండి, 3 సంవత్సరాలు మమ్మల్ని రోడ్డు ఎక్కనీయలేదు. మీరు 4వ సంవత్సరం రోడ్డు మీద ఒక జెండా బట్టి రోడ్డు మీదకి వచ్చి పార్టీ కార్యక్రమం చేసినా మీరు తీసుకెళ్ళి పార్టీ నోటీస్ ఇప్పించి మమ్మల్ని లోపలిచ్చారు. సిగ్గు లేదా మీకు చెప్పడానికి? వచ్చి 10 నెలలు అయింది. 10 నెలల్లోనే మీరు వచ్చి రోడ్డు ఎక్కి స్టేషన్ మీద సీఏ గారు మాకు అది చేశారు ఇది చేశారని పోలీసులు ధ్వంసం చేసి అద్దాలు పలగొట్టడానికి సిగ్గు లేదా అంటున్నా నేను. దయచేసి మీరు మార్చుకోండి పద్ధతి. మమ్మల్ని రెచ్చగొట్టగాకండి. ఒక తెంగడ గ్రామంలో సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్టు పెడితే పిచ్చి కొట్టారు. అప్పుడు ఆగిపోయారా మీరు? ఒక సుబ్బుని చంపితే చూడటానికి పోనీలేదు కదా, లుచ్చాలని చెప్పడకుండా. ఒక సైద్ మస్తాన్ని చంపితే అతన్ని పలకరీయడానికి పోనీలేదు కదా. ఒక 14 సంవత్సరాల అబ్బాయి మన జింకలపాలెంలో చేతులు నలిపి దెబ్బలు పుండ్లుగా పెట్టి ఆయన మీద కేసు పెట్టారు కదా. అల్లా అని కొడుతుంటే దేవుని ప్రార్థిస్తున్నా ఆ సైదాకి ఆ రోడ్డు మీద నరకం చూపెట్టారు కదా. ఈ మొత్తం యాడిపోయాయి. మీరు చేసిన అరాచకం యాడిపోయింది. ఇవాళ మీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? ప్రజలు మీకు ఇప్పుడు గుర్తొచ్చారా? నేను వచ్చి ప్రజాస్వామ్యం అడుగుతున్నారా మీరు? వీళ్ళ వెనక మీరున్నారా? వీళ్ళందరికీ బాంబులు కారణం, వీళ్ళందరికీ సపోర్టు మీరా అని నేను అడుగుతున్నాను. మీరు తేల్చుకొని మాకు చెప్పండి. మీ అందరికీ నమస్కారం.